పని, చాలా చిన్న పని. అది కూడా పవన్ చేయనక్కర్లేదు, ఆయన టీం చేస్తుంది. పవన్ ఓటును పిఠాపురం నియోజకవర్గానికి మార్చడం ఆ మాత్రం ఆలోచన కూడా చేయలేదు పవన్. ఓ పార్టీ అధినేతగా ఉంటూ తన ఓటు తన పార్టీకి వేయకుండా వేరే పార్టీకి వేసుకోవాల్సి రావడం అంటే ఏమనుకోవాలి? పవన్ తన ఓటును మంగళగిరిలో ఉంచుకున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని డిసైడ్ అయ్యాక కూడా అక్కడికి మార్పించుకోలేదు. దాంతో ఓటును పిఠాపురంలోనే వేసుకోవడానికి బదులు మంగళగిరిలో వేశారు. అక్కడ జనసేన పోటీలో లేదు. తెలుగుదేశం, వైకాపా పోటీ చేస్తున్నాయి. దీంతో పొత్తు ధర్మం పాటించక తప్పదు కదా. అందువల్ల పవన్ తన ఓటును అక్కడ పోటీ చేస్తున్న నారా లోకేష్ కు వేయాల్సి వస్తుంది. తన ఓటు తనకు వేసుకోలేని పరిస్థితి అంటూ సోషల్ మీడియాలో పవన్ మీద ట్రోలింగ్ మొదలైంది. పవన్ ఇలా ఎందుకు చేసినట్లు అన్నది ఆయనకే తెలియాలి. లాస్ట్ మినిట్ వరకు ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అన్నది క్లారిటీ లేకనా, లేక అలా మార్చుకుంటే జనాలకు ముందుగా తెలిసిపోతుందనా? చాలా మందికి ఓటు ఎక్కడ ఉన్నా ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నామో క్లారిటీ వచ్చిన తర్వాత అక్కడికి మార్చుకోవడం కామన్. కానీ పవన్ మాత్రం కాస్త వెరైటీ. మళ్లీ మార్చుకోవాల్సి ఉంటుందని ఆయనకే అనుమానమేమో.